ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహోవా షాబోత్. మన గత వీడియోలో ట్రినిటీ గురించి మాట్లాడుకుంటూ వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అదేంటంటే త్రిత్వంలో ఉన్నటువంటి బహుళత్వం అనేది కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం అన్న అంశాన్ని మనం మాట్లాడుకుంటూ త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు సృష్టికర్తలుగా ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం సెకండ్ పాయింట్ ని డిస్కస్ చేసుకుందాం. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా ద గాడ్ షుడ్ బి ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ అనేది కేవలం దేవుడు మాత్రమే కలిగించేటువంటి కార్యం. ఈ ముగ్గురు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు రక్షణకర్తలుగా ఉన్నారో లేదో మనం చూద్దాం. దీన్ని మనం చూడటానికి రండి యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ గనక చూసుకున్నట్లయితే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. చూడండి, ఇక్కడ ఈ వచనంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో నాకు రక్షణకు కారణభూతుడగు దేవుడు. దేవుడు అని మెన్షన్ చేశాడు, బానే ఉంది. ఆ దేవుడు ఎవరని మెన్షన్ చేశారు? కింద కనుక మనం చూసుకుంటే, యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయన నాకు రక్షణాధారమాయను అని. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు కూడా రక్షకుడిగా ఉండటం మనం చూడొచ్చు. షోర్లీ ద గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అదే విధంగా మనం 2వ సమూయేలు గ్రంథము చాప్టర్ 22 వర్స్ 2 and 3 ఇది కనుక చూసుకున్నట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఆయనే. ఇక్కడ కూడా దావీదు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, ఈజ్ అ సేవియర్. రక్షకుడు రక్షణ కలిగిస్తాడు. అలాగే 3వ వచనంలో గనక చూసుకున్నట్లయితే, నా రక్షణ శృంగము అని ఉంటుంది, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడు ఆయనే. ఇంగ్లీష్ లో మనం చూడొచ్చు, హీస్ మై స్ట్రాంగ్ హోల్డ్, మై రెఫ్యూజీ అండ్ మై సేవియర్, ఫ్రమ్ ద వైలెంట్ పీపుల్ యు సేవ్ మీ. పై గనుక చూసుకున్నట్లయితే, హీస్ మై డెలివరర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనం యెహోవా దేవుడిని రక్షకుడిగా చూడొచ్చు అన్నమాట. అదే మాట దేవుడు కూడా అనడం మనం చూడొచ్చు. అంటే యెహోవా దేవుడే నేను రక్షకుడిని అని చెప్పటం కూడా మనం చూడొచ్చు. రండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈవెన్ ఐ యామ్ ద లార్డ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ మీ దేర్ ఇస్ నో సేవియర్. చూడండి, ఇక్కడ యెహోవా దేవుడే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. సో ఇప్పటి వరకు 3 వచనాల్లో మనం ఏం చూస్తూ వచ్చామంటే, వి కెన్ సీ ద లార్డ్ ఈజ్ అ సేవియర్. యెహోవా దేవుడు రక్షకుడిగా ఉండటం మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా రక్షకుడిగా, రక్షణకర్త ఉన్నట్టు మనం చూడొచ్చు. రండి తీతుకు రాసినటువంటి పత్రిక ద లెటర్ ఆఫ్ టైటస్ చాప్టర్ 2 and verse 13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తుని రక్షకుడిగా పోస్తుడైనటువంటి పౌలు తీతుకు రాయటం అనేది చూస్తున్నాం అన్నమాట. ఈ వచనాన్ని బట్టి కూడా జీసస్ వాజ్ మెన్షన్డ్ యాజ్ ద సేవియర్. యేసు ప్రభు వారిని రక్షకుడిగా సంబోధిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనం రండి సువార్తల్లోకి వెళ్ళి చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆయన యొక్క పుట్టుకకు కారణం, ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటో చెప్తూ, ఆ ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వటం ద్వారా విమోచన అనేది కలిగింది, అంటే రక్షణ అనేది కలిగింది. ఇదే మాటను మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా చూసుకోవచ్చు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. సేమ్ వర్డ్ మార్క్ లో కూడా మనం చూస్తూ వచ్చాం. అదే విధంగా ఇంకొక సువార్తలో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ యేసు ప్రభు వారే చెప్తున్నారు ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, రక్షణ కలగ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నేను రక్షించడానికి వచ్చానని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. సో హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. అదే విధంగా మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం గనక చూసుకుంటే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అండ్ వి హావ్ సీన్ అండ్ టెస్టిఫై దట్ ద ఫాదర్ హస్ సెంట్ హిస్ సన్ టు బి ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇక్కడ రక్షకుడై ఉండటం యేసుక్రీస్తుని మనం చూస్తున్నాము. ఆ రక్షణగా ఉండటానికి కూడా ఎవరు పంపించారంటే తండ్రి. అంటే మనం ఈజీగా అర్థం చేసుకుంటాం, యెహోవా దేవుడే తన కుమారుడు
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ఉండటానికి ఈ లోకానికి పంపించారని చెప్పి యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ వచ్చాడు. అంటే ఇప్పటి వరకు మనం చూసినవి కొన్ని ఇంకా చాలా చూడొచ్చు. బట్ ఏంటంటే డ్యూ టు ద టైం కన్స్ట్రెంట్ ఆఫ్ ద వీడియో నేను చాలా చూపించలేదు. సో ఈ పై వచనాలను కనుక మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు కూడా రక్షకుడై ఉండటం మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా రక్షణ అనేటువంటి క్రమంలో ఆయన కూడా పాలిభాగస్తుడై ఉండటం మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5-8 వచనాలు. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నికోదేముతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఆత్మ విషయం గురించి చెప్తూ ఆత్మ మూలంగా జన్మించాలంటారు, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ అయి ఉంటదని చెప్తూ వచ్చాడు. ఆయన ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలుగుతామని చెప్తూ వచ్చాడు. ఆత్మ మూలంగా జన్మిస్తేనే మనకి రక్షణ అనేది కలుగుతుందని యేసు ప్రభు వారు మనకి ఇక్కడ చెప్తూ వచ్చారు. ఇది మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే, ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ మనిషికి రక్షణ కలగదు. రక్షణ కలిగించడం అనేది ఆత్మ చేసేటువంటి కార్యంగా మనం చూడొచ్చు. ఆత్మ కూడా రక్షకుడై ఉండడం మనం చూడొచ్చు. దీన్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకుంటానికి మరలా మనం తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధులమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. చూడండి, సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ లైన్, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. ఇంగ్లీష్ లో అయితే he saved us not because of righteous things we had done, but because of his mercy. He saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే. అంటే ఈ యొక్క రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు గనక మన తోడు లేకపోతే మనకి రక్షణ కలగదు. ఈ రక్షణ అనేటువంటి ప్రక్రియలో పరిశుద్ధాత్మ కూడా భాగమై ఉన్నట్టు మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారానే మనం రక్షించబడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా రక్షణకర్త అయి ఉన్నాడు. We can clearly see that the Holy Spirit is also a savior. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి స్వభావాల్లో 2 మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా మనం చాలా క్యారెక్టర్స్ చూసుకోవచ్చు, ఈ ముగ్గురు మ్యాచ్ చేసేవి. మీరు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్యూచర్ లో ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం 2 క్యారెక్టర్స్ చూస్తూ వచ్చాం. ఒకటి సృష్టికర్త అయి ఉండటం, రెండవది రక్షణకర్త అయి ఉండటం. ఈ వీడియో నేను ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ నరేషన్ లో, ఈ ఎక్స్ప్లెనేషన్ లో చాలా టైం తీసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా నేను మీ సహనాన్ని పరీక్షించాలనుకోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, ఈ ముగ్గురు కలిసి పని చేయటం, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలిసి ఒకే కార్యం చేయటం, ఒకే కార్యంలో వీరు ముగ్గురు పాలిభాగస్తులై ఉండటం మనం చూసుకుందాం. ఆ వీడియో కూడా వీలైనంత త్వరగా నేను రిలీజ్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తూ, అండ్ ప్లీజ్ చెప్పినటువంటి ప్రతి రిఫరెన్స్ కూడా మీరు తిరగేయండి. ఇది కాకుండా మీకు ఓన్ గా దేవుడు ఇచ్చినటువంటి తలంపుని బట్టి అందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. సో ఈ విషయాన్ని గురించి మీరు ఇంకా రీసెర్చ్ చేసి మీరు ఇంకా లోతుగా అర్థం చేసుకుని దేవుడికి మరింత దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచ్ టైమ్. అండ్ ఐ హోప్ మీ టైం నేను వేస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ పేషెన్స్. దేవుడు మీ అందరికి తోడుగా ఉండాలని ఆశిస్తూ, ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ ఐ విల్ రిమైండ్ యూ ఆల్ ఇన్ మై ప్రేయర్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యహ్వే షాబోత్.